అక్క ఏమంటున్నావు నువ్వు? కన్నా సార్ని తిడుతున్నావా? అరిష్టానికి శనేశ్వరుడే కారణం అన్నట్టు ఎక్కడ ఏ తప్పు జరిగినా కన్నా సరే కనపడతారా నీకు? నువ్వు నా మీద వాయిస్ రేస్ చేస్తున్నావా? అది కాదక్క, నువ్వు తప్పు చేస్తున్నావు నేను చెప్తున్నాను అంతే. నిధి ఊరుకో. చాలు ఊరుకోండి సార్, మీరెప్పుడూ ఇంతే. మీది కాని తప్పు నొప్పుకోవడం మీకు బాగా అలవాటైంది. అక్క ప్లీజ్, విషయం తెలియకుండా ఏదేదో మాట్లాడుకో. ఇందులో కర్ణా సార్ తప్పేమీ లేదు. ఓ పర్వాలేదే, ప్రాణం పోయే సిచ్యువేషన్ వచ్చినా ఇతన్ని వెనకేసుకొస్తున్నావు. ఎవరెవరో వచ్చి అటాక్ చేశారు, ఎవరో వచ్చి నిన్ను తీసుకెళ్తారు. ఒకవేళ మేం సరి అయిన టైంకి రాకపోయి ఉంటే ఈ మహానుభావుడికి అది కూడా తెలిసేది కాదు. ఇన్ని జరిగినా పాపం ఇతను మాత్రం ఏ తప్పు చేయలేదు కదా. నేనే తప్పు అంటున్నా, నీకది సరి అనిపించట్లేదా? పర్వాలేదు, ఇన్నేళ్ళు నా చెల్లెలకి నా కోపం వెనుకున్న కన్సర్న్ ఏంటో అర్థమయ్యేది. కానీ ఇప్పుడు తననే నా మీదకి ఎదురుగా నిలబెట్టావు కదా. ఇంతకన్నా పెద్ద ఉపకారం నువ్వింకేం చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నిధి, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళి రెస్ట్ తీసుకోపో. చూడండి, ఇది గొడవ పడే సమయం కాదు. నిధికి మీ శాంతికి టైంకి మెడిసిన్స్ ఇవ్వాలి. 1 minute. అక్కర్లేదు, ఇవన్నీ ఏవి అవసరం లేదు. నిన్న రాత్రి ఏమై ఉంటుంది? అటాక్ అని మాట్లాడుతుందేంటి? పొట్టకి నా మీద కోపం వచ్చింది సార్, గొడవ పడుతుంది. గొడవ? ఆకలి సార్. నా మీద ఎవరు అటాక్ చేశారు? నాకేం గుర్తు రావట్లేదే. ఏదో సరిగ్గా లేదనిపిస్తుంది. ఏం జరుగుండొచ్చు?